అన్నా నమస్తే, చెప్పండి అన్న. బండి కడగాలి, కానీ నువ్వేంటి బండి కన్నా మట్టిగా ఉన్నావు? నీట్గా ఉండడానికి నేను కారు కొనేవాడినా, కారు కడిగేవాడిని అన్న. బండి చూస్తే ఇలా ఉంది, చాలా రోజులైందన్న సర్వీసింగ్ ఇచ్చి. అవును, ఎంత సర్వీసింగ్కి? ఈ టైర్లు రోడ్డు మీద మట్టినే కాదు, ఏకంగా రోడ్డునే పట్టుకొచ్చే 800 అవుద్దన్నా. ఎంతసేపు పట్టుద్ది? గంటలో కార్ని మీ ముందు కొత్త బండిలా పెడతా. అది చూస్తా. ఈలోపు నేను ఫోన్ చేసేస్తా. మంచి హోటల్ ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ ఎదరికెళ్తే 2 వీధుల తర్వాత జెండామన్ దగ్గర హైదరాబాద్ బిర్యానీ దొరుకుద్దని మా దోస్తులు చెప్పారు. బిర్యానీ అద్దరిపోద్దంట, ట్రై చేయండి. దూరమా? మీ సీక్రెట్ అయ్యేలాగా వెళ్ళిపోతారు. వారిని బండి వాటర్తో కడుగుతావా, మాటలతో కడిగేస్తావా? సరే కానీ. సరేనా? అరే ఆలే, ఆ. నువ్వు కడిగేలోపు ఆడు వచ్చేలోపు కసక్కన 2 పంచర్లు పొడి చేసుకుంటా. పొడి చేస్తా ముసలోడా. వచ్చేని పని చేయి, పనికి మాని పనులు చేయకు. అయినా అల్లా నీకు రావాల్సింది ఉంటే నీ దగ్గరికి పంపుతాడు. డ్రైవర్దేమో. ఆడిదైతే ఆడి జేబులోనే ఉంటది కదా. జారిపోయిందేమో. ముందు సీట్లో కూర్చుని బండి నడిపోబడింది, వెనక్కి సీటు కిందకెందుకు జారద్ది? అంటే నీ ఉద్దేశం? నొక్కేయి. నువ్వే చెప్పావు కదరా, మనకు రావాల్సింది ఉంటే అల్లా మనకి ఇచ్చేస్తాడని. నాకెందుకురా బాబు. ఇదిగో ఇచ్చేసావనుకో మంచోడు అవుతావు, అట్టి పెట్టుకున్నావనుకో అదృష్టవంతుడు అవుతావు. డ్రైవర్ వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. ఏంట్రా ముసలోడు అలా చూస్తున్నావు? కుచ్ భీ నహీ సాబ్, పంచర్ బడా హై. సరేనా? ఓకే. నీ పని నువ్వు చెప్పిన బిర్యానీ కూడా చాలా బాగుందిరా. థ్యాంక్స్ అన్నా. చోటు ఇదరా, ఇక్కడ అది ఉండాలి కదా, లేదేంటి?